హాయ్ ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్కి నేను వీడియో చేస్తున్నానండి. ఇది కొలంచో మొక్క చూసారా, మీకు ఇన్ని పువ్వులు ఎలా పూస్తున్నాయి, దీని కేర్ ఏం తీసుకుంటున్నారు అని అడిగారు. అయితే నేను ఎప్పుడు రిపోర్ట్ చేశారు, కొమ్మలు ఎప్పుడు నాటుకోవాలి అని అడిగారండి. అందుకని చెప్తున్నాను. ఇది నేను ఏంటంటే చేశాను, నాకు ఇది 25-30 సంవత్సరాలు అవుతుందేమోనండి నా దగ్గర ఉన్నాయి. అంటే ఆ మొక్కనే కాదు, నేను దాంట్లో కొమ్మలు తీసి పెట్టి ఇంతవరకు ఇలా వచ్చింది. అలా చాలామందికి నేను ఇవే గిఫ్ట్గా ఇస్తున్నానండి. ఎందుకంటే చాలా అందంగా గుత్తులుగా పూస్తాయి. ఇవి చూడడానికి బాగుంటుంది, ఇవ్వటానికి బాగుంటుంది. చిన్న కప్పుల్లో నేను అందరికీ పెట్టి ఇస్తున్నాను. చూసారా, చూడండి, ఇవన్నీ మొగ్గలు. ఇది కూడా మొగ్గ. ఇదేంటంటే మనం ఏప్రిల్ మే మంత్లోనండి చిన్న కొమ్మ. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు దీనికి ఫ్లవర్ వచ్చింది. ఫ్లవర్ ఏంటి చూపించాలంటే, ఇది ఫ్లవర్ లేదు, ఇది చిన్న కొమ్మ. ఇక్కడ కట్ చేసిస్తారండి, ఇక్కడికి కట్ చేసి మట్టిలో పెడతారు. మట్టి కూడా ఏంటంటే సాయిల్ తక్కువ ఉండాలి, ఇసుక ఎక్కువ, నది ఇసుక ఎక్కువ ఉండాలండి. నది ఇసుక 50% మీకు నది ఇసుక పెట్టుకొని, మిగతా అది సాయిల్ మన ఎరువులు వేస్తాం కదా, అది కూడా కలుపుకొని ఉంచుకొని మే నెలలోని ఈ చిన్న కొమ్మ తీసి మీరు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఒక పోర్షను చూసారా, చిన్న కొమ్మ పెట్టుకుంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఉండిపోయింది కదా, ఇది కూడా మీరు పెట్టుకుంటే దీంట్లోంచి వచ్చేస్తాయండి మొక్కలు. తర్వాత ఆకులతో కూడా నేను చేశాను, వీడియో కూడా మీకు పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఈ ఒక్క ఆకు పడిపోయినా కూడా మనం ఆకు వేసి దాని మట్టి వేసేసామంటే రణపాల మొక్కలాగే మొక్క దీనికి వేరు వచ్చేస్తుంది. అంటే రణపాల మొక్కకి ఇలా వస్తాయి ఆకుల్లో మొక్క వస్తుంది, దీనికి అలా కాదు. ఇది పెట్టాలి మన మట్టిలో, పెడితే దానికి వేరు వస్తుందండి. నేను వీడియో చేశాను ఇంతకు ముందు కూడాను, ఎలా నేను ఆకులతోటి చేసి అందరికి ఇస్తున్నాను. నేను అందరికీ ఈ మొక్కలు ఎక్కువ పంచుతున్నానండి. చాలా అందంగా ఉంటుంది, చాలా రోజుల వరకు ఈ ఫ్లవర్ ఉంటుందండి. ఈ గుత్తు ఇదేంటంటే దీనికి ఎండ కావాలి, ఎండలోని ఈ మొగ్గ వస్తుంది అనమాట. మొగ్గ వచ్చిన తర్వాత పువ్వు ఇలా విడుతుందనుకోండి. ఇప్పుడు ఈ మొక్క తీసుకెళ్ళి నేను ఇండోర్ ప్లాంట్గా నేను ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద, డ్రాయింగ్ రూమ్లోని ఎక్కడైనా పెట్టాను అనుకోండి, ఈ మొక్కలాగా 1 మంత్ వరకు పువ్వులు విడి చాలా అందంగా ఉంటుందండి. మనకి కొద్దిగా నీళ్ళు పోయాలి, ఎక్కువ నీళ్ళు పోయకూడదు, ఇసుక శాతం ఎక్కువగా ఉండాలి దీనికి. చూసారా ఇసుక, చూసారా, ఇది చూడండి, చిన్న డబ్బాలోనే ఎలా పెట్టానో చూపిస్తాను. ఎన్ని మొక్కలు ఇవి అవుతాయంటే చూడండి, ఇగో మన కూల్ డ్రింక్ బాటిల్ ఎంత చిన్నది ఉన్నది చూసారా, ఈ చిన్న బాటిల్లో ఇన్ని పెడితే ఇవన్నీ మొక్కలు అవుతాయండి. నాకు ఇవి సుమారు ఒక 10 మొక్కలు నేను ఇప్పుడు చేయగలను దీంట్లోని. నాకు ఇప్పుడు టైం లేక నేను చేయలేదు ఈ సంవత్సరం. చూడండి, అయినా చాలామందికి పంచానండి, అందరికీ కూడా మొక్కలకి ఫ్లవర్ వచ్చిందంట, అందరూ చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నదే ఒక మొక్క అయిపోతుందండి. ఇది చిన్నది ఉందా, ఈ చిన్నదే ఒక మొక్క అయిపోతుంది. దీనికి ప్రాబ్లం ఏంటి ఉండదండి, ఏం తెగులు వస్తుంది ఏంటి వస్తుంది అని ఏమీ లేదండి. దీనికి చాలా ఈజీగా పెరిగే మొక్క. ఒకటి కొద్దిగా అంటే సమ్మర్లో మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ తర్వాత మాత్రం మనకి చాలా ఇంత అందంగా అయినా ఫ్లవర్స్ ఇస్తుంది. చూడండి, ఈ గుర్తు చూసారా ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. నేను ఇది టబ్లో పెట్టాను, టబ్లో కొన్ని చేశాను. నెక్స్ట్ ఏమో ఈ డబ్బా, ఈ డబ్బా ఉంది కదండి, బిర్యానీ బాక్స్లో పెట్టాను చూడండి. ఇంకా దీనికి ఫ్లవర్ రాలేదు, దీనికి వస్తుంది ఫ్లవర్. చూసారా, దీనికి వచ్చింది. చూడండి, చిన్న మొక్కలు చూసారా, ఇక్కడ కట్ చేశాను కదా, ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మొగ్గ వచ్చేసింది. చూసారా, చూసారా, ఇక్కడ కట్ చేసి ఎవరికో ఇచ్చాను, ఇక్కడేమో మళ్ళీ లేచి ఇక్కడికి వచ్చేసిందండి. ఇగొట్టండి మొగ్గలు పువ్వులు అయిపోయి, ఇక్కడ ఇంకొంది, దీనికి కూడా మొగ్గ వస్తుంది. ఇదేమో చాలా చిన్న, చూసారా బాటిల్ ఎంత చిన్నది ఉందో. ఇది నేను ఎక్కువ మొక్కలు చేస్తానని ఉంచాను, కానీ నేను చేయలేకపోయాను. ఈసారి అన్నీ చేస్తానండి. ఇది మా పిల్లలు తిరిగి ఇరగొచ్చాయి ఈ కొమ్మలు. ఈ మధ్యనంతా ఆడుకున్నాయండి ఇవన్నీను, పువ్వులతోటి మొక్కలతోటి, అది విరగొట్టేసాయి అవి.
మరేం కాదు. చూసారా ఎంత బాగున్నాయో. ఇంతేనండి. దీని పేరు కొలంచో అండి. దీంట్లో ముద్ద కొలంచో కూడా ఉంది, నేను ఫోటో పెడతాను చూడండి. అది ముద్దగా ఉంటుంది, కానీ హైబ్రిడ్ కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదు. ఇది నేను 30 సంవత్సరాలు అయిందండి దీనికి, మొక్కకి. దాంట్లోంచి అలా పెంచుతున్నాను, అందరికీ పంచుతున్నాను కూడాను. మొక్కలు ఇవి బాగుంటున్నాయి అనేసి ప్రతి ఒక్కరికి ఇచ్చాను. నేను ఇచ్చిన అందరికీ కూడా ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యాయని అందరూ చెప్తున్నారు. చాలా సంతోషం అండి నాకు అదే. ఇంక ఇవి కూడా నేను చేసి ఇంకా ఇస్తాను, ఎవరైనా అడిగితే కూడా ఇస్తాను కూడా ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా నేనేం చెప్పానో? సాయిల్ మిక్స్లో ఇసుక శాతం ఎక్కువ ఇస్తారు, ప్లస్ నీరు తక్కువగా పోస్తారు. అది ఇసుక వేస్తే ఏంటంటే మనం ఎక్కువగా కొద్దిగా ఓవర్ వాటరింగ్ చేసినా కొద్దిగా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇసుక మనకి 50-60% మన ఇసుక ఇచ్చుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మట్టి కంపోస్ట్ ఇస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. దీని పేరు కొలంచో.